Sri Gurubhyo Namaha. Today class is Inverse Laplace Transforms. The unit name is Laplace Transforms. In this unit there are two chapters, Laplace Transforms and Inverse Laplace Transforms. Class number 25. This is Laplace Transforms complete అయిన తర్వాత మాత్రమే మనం ఇన్వర్స్ Laplace Transforms ప్రాబ్లమ్స్ కానీ థియరమ్స్ కానీ ప్రాక్టీస్ చేయాలి. Laplace Transforms ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంటే కనుక ఇన్వర్స్ Laplace Transforms చక్కగా మనం సునాయాసంగా చేయొచ్చు అన్నమాట. ఓకే, Laplace Transforms దాని మీద సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి థియరమ్స్ ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్నాం. దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అసైన్మెంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇన్వర్స్ Laplace Transformsని టచ్ చేస్తే కనుక మనం పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఈ ఇన్వర్స్ Laplace Transform అంతా కూడా Laplace Transform మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్వర్స్ Laplace Transform? Laplace Transforms మన టాప్ టు బాటమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని అనలిటికల్గా స్టడీ చేస్తే కనుక మొత్తం వాటి యొక్క థియరమ్స్ కానీ డెఫినేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద నాలెడ్జ్ ఉంటే ఇన్వర్స్ Laplace Transform మనం పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇన్వర్స్ Laplace Transform? ఓకే, ఇఫ్ L of f of t is equal to f bar s, then f of t is called inverse Laplace transform of f of s. అంటే మనం Laplace transform ఏ విధంగా డిఫైన్ చేస్తాం? L of f of t is equal to f bar s. Then f of t, this f of t is called inverse Laplace transform of f bar s. It is denoted by L inverse. The operator is L inverse. Laplace transform operator is L. Inverse is denoted by L inverse. So it is denoted by L inverse f bar s is equal to f of t. So this is a Laplace transform. This is inverse Laplace transform. Laplace transforms లో ఫంక్షన్స్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటాయి. ఇన్వర్స్ Laplace transformsలో ఫంక్షన్స్ అన్నీ కూడా ఏ వేరియబుల్స్లో ఉంటాయి? ఎస్ వేరియబుల్స్లో ఉంటాయి. ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ Laplace transform ఈజ్ ఇఫ్ L of f of t is equal to f bar s, then f of t is called inverse Laplace transform. It is denoted by L inverse of f bar s is equal to f of t. And the inverse Laplace transform function having the variables s, the Laplace transform function having the variables t. That is the difference between Laplace transforms and inverse Laplace transforms. ఫార్ములా కూడా కొత్తగా ఇందులో మనం డిజైన్ చేసిన ఏముండో, మీకు స్టార్టింగ్లో Laplace transformsలో 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ చెప్పాను నేను. ఆ 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ని మనం ఏ విధంగా ఇన్వర్స్లో రాయాలో చూపిస్తాను ఒకసారి. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ టోల్డ్ దట్ 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఇన్ Laplace transforms. వాట్ ఆర్ దట్ ఫంక్షన్స్? L of 1 is equal to L of 1 is equal to 1 by s. The Laplace transform of 1 is 1 by s. Okay, what is the inverse Laplace transform of 1 by s? This implies inverse Laplace transform of 1 by s is equal to 1. అలాగే 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి కూడా మన ఫార్ములాస్ డిరైవ్ చేస్తామట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ Laplace transform of sin 80? Laplace transform of sin 80 is equal to a by s square plus a square. This implies I want inverse Laplace transform of this one, that equal to L inverse of a by s square plus a square is equal to sin 80. But here a is constant. మన వేరియబుల్స్ ఉంటే కనుక మనం వేరియబుల్స్ని ఎంబెడెడ్ చేసుకోవాలి, కానీ కాన్స్టెంట్స్ అయ్యి ఉంటే కనుక ఎలిమినేట్ చేసేయాలి. దట్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ సైన్ 80. ఇలా 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ Laplace ట్రాన్స్ఫార్మ్స్ నేను రాస్తాను. రాసిన తర్వాత దానికి ఇన్వర్స్ Laplace ట్రాన్స్ఫార్మ్ ఎలా ఉంటుందో అంటే జస్ట్ ఏంటి, మనం ఎల్ని షిఫ్ట్ చేయటమే. 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ 1 బై ఎస్. సో 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే sin 80 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ విధంగా మొత్తం 10 ఫార్ములాస్ని మనం మీకు చెప్పినటువంటి ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి Laplace ట్రాన్స్ఫార్మ్స్లో ఉన్నటువంటి 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి నేను ఇక్కడ ఇన్వర్స్ Laplace ట్రాన్స్ఫార్మ్స్ బోర్డు మీద రాసి చూపిస్తాను, ఇప్పుడు మీరు కాపీ చేసుకుందరు. ఓకే, ఇవి ఈ ఇన్వర్స్ Laplace ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ బేసికల్గా వచ్చినటువంటి ఈ 10 ఫార్ములాస్ కూడా బాగా మీకు రీడ్ అండ్ రైట్ బాగా చేసిన తర్వాత ఇవి బాగా నోటికి రావాలి. అంటే 10 Laplace ట్రాన్స్ఫార్మ్స్ వస్తే కనుక చదివినట్టే. అవి చదివితే కనుక ఇవి ఇన్వర్స్ తీసుకుంటాం కాబట్టి జస్ట్ దీన్ని ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ అని రాస్తాం అంతే. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ L of 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్.
దీని ఇన్వర్స్ అడిగాను అనుకోండి ఇక్కడే ఉంటుంది. అంటే ఈ 10 మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఆటోమేటిక్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే అటు రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. ఓకే, అవి 10 రాస్తాను చూడండి. నేను ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి ఇక్కడ బోర్డు మీద రాసినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఆల్సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ రెండు కూడా రాశాను. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మీకు బాగా గుర్తున్నాయి కాబట్టి L of 1/s. వాట్ ఇది ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 1/s 1 అది ఇక్కడ రాసి అనమాట. అంటే L ఇన్వర్స్ ఆఫ్ 1/s ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి, ఈ 10 మీరు బాగా చదివేశారు కాబట్టి ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మీరు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t 1/s², ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 1/s² t, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 t పవర్ n. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. మీకు ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ లేదన్నా ఫార్ములా మీకు తెలియవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దీన్ని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా ఏంటో చూసుకుని దానికి L ఇన్వర్స్ రాయటమే. సో ఇక్కడ మీకు 9 కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఈ 9 కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇవన్నీ కూడా మీరు కాపీ చేసుకుని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలి. ఆల్రెడీ మీరు రాసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ 9 ఒక చోట, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ 9 ఒక చోట మీరు రాసుకుంటే కనుక మనకి ఈ ఫార్ములాస్ లిస్ట్ తయారవుతుందన్నమాట. ఈ 9 బేసిక్స్ అన్నమాట. వీటి మీద ఉపయోగించి ప్రాబ్లం చేస్తాం. వీటిల్లో కూడా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, సెకండ్ షిఫ్టింగ్ థియరం, డివిజన్ బై ఎస్, మల్టిప్లయింగ్ విత్ ది డెరైవబుల్ ఫంక్షన్, ఇంటిగ్రల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. వీటికి ఉపయోగించే థియరమ్స్ అన్నీ కూడా ఉపయోగిస్తే కనుక షార్ట్ కట్స్ ఉపయోగించి వీటిని చాలా సింపుల్గా చేయటం. పార్షల్ ఫ్రాక్షన్స్ బాగా ఐడియా ఉంటే కనుక ఆ పార్షల్ ఫ్రాక్షన్స్లో మ్యాక్సిమం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అందుకని ఆ పార్షల్ ఫ్రాక్షన్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నటువంటి పార్షల్ ఫ్రాక్షన్స్ కనుక దాని మీద దృష్టి పెట్టి ఏ మెథడ్ ఇచ్చినా సరే పార్షల్ ఫ్రాక్షన్స్లో మీరు సాల్వ్ చేయగలిగితే కనుక ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఈ పార్షల్ ఫ్రాక్షన్స్ మెథడ్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాని యొక్క అడ్వాంటేజ్, దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో బై డివిజన్ బై ఎస్ ఇంటూ ఎస్ ఇవన్నీ థియరమ్స్ యూజ్ చేయలేకుండా ఎంటైర్ పార్షల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఉపయోగిస్తే కనుక చాలా మట్టి ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ నోట్ పాయింట్, మనం ఎప్పుడు కూడా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో L ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ 1కి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే s పవర్ n ప్లస్ 1 ఇలా మాడిఫై చేసుకుంటాం అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1 ఫార్ములా t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో L ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n కావాలి నాకు. అప్పుడు ఒకటి తగ్గిస్తున్నాం కాబట్టి ఫార్ములా కూడా తగ్గించాలి. t పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా ఫంక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. గామా ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి మీకు చెప్పాను. బీటా గామా ఫంక్షన్స్ అని ఉంటాయి, అందులో గామా ఫంక్షన్ యొక్క డెఫినేషన్, దాని యొక్క ప్రాపర్టీస్ కూడా చెప్పాను. అంటే ద రిలేషన్ బిట్వీన్ గామా ఫంక్షన్ అండ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కూడా చెప్పాను. అంటే ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు గామా ఫంక్షన్స్ యూజ్ చేయాలి, ఇంటీజర్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మన ప్రాబ్లమ్స్లో ఒకసారి చూద్దాం అది. ఓకే, బోత్ ఆర్ సేమ్. సో L inverse of 1/s power n is equal to t power n minus 1 by n minus 1 factorial or t power n minus 1 by gamma of n. This is very most important note point. Okay, these 10 note point తో కూడా కలిపి మనం 10 కింద తీసుకుంటే కనుక these are the very most important formulae in inverse Laplace transforms. Okay, next I am going to explaining how to evaluate the inverse Laplace transforms. Okay, so I am going to explaining problem number 1. Okay, first problem says that find inverse Laplace transform of 5/s plus 3. Inverse Laplace transform of అని రిటర్న్ గా రాయకుండా మనకి L inverse అనే ఆ నోటేషన్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ది సొల్యూషన్? వాట్ ఈస్ గివెన్? L inverse of 5/s plus 3 that equal to, here 5 is constant right in front of L inverse. L inverse of 1/s plus 3. So this is the form of L inverse 1/s plus c. We know that L inverse of 1/s plus c is equal to e power minus at. Okay, L inverse of 1/s plus c is equal to e power minus at. L inverse ఇక్కడ ఉండే అన్ని కూడా s వేరియబుల్స్ ఉంటాయన్నమాట. We get the result. This is, అంటే the inverse Laplace transform of this one is e power minus at. That is the definition of inverse Laplace transforms. Okay, so by using this formula, so L inverse of 1/s plus a is equal to e power minus at. That equal to 5 into e power minus, what is a? Comparing this formula, a is equal to 3 into t. So this is the inverse Laplace transform of 5/s plus 3. What is the answer? 5 into e power minus 3t. అంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఆన్సర్ ఎప్పుడు కూడా టీలో ఉంటుంది, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో ఆన్సర్ ఎప్పుడు కూడా ఎస్ఎల్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రాబ్లమ్ నెంబర్ 2. ఓకే, సెకండ్ ప్రాబ్లమ్. ఓకే, వాట్ ఈస్ గివెన్? సొల్యూషన్ గివెన్ L inverse of
s by s square plus 9. So this 9 can be written as very simple, L inverse of s by s square plus 3 square. We know that what is the value of this one? L inverse of s by s square plus a square is equal to cos 80. ప్లస్ ఉంటే కనుక కాస్ 80 వస్తుంది, మైనస్ ఉంటే కనుక కాస్ h80 వస్తుంది. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఓకే, దట్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ s by s square, దట్ ఈక్వల్ టు cos 3t. సో ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ గివెన్ s by s square plus 9, that equal to cos 3t. Suppose here 9 is a perfect square. This 9 can be written as 3 square. Suppose here 8. That 8 can be written as root 8 whole square. అత్మాను ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉండవు కదా. 9 ఉంటే కానీ 9 స్క్వేర్ రాసుకున్నారు, 36 ఉంటే 30 స్క్వేర్ రాసుకున్నారు. రేపొద్దున 5 ఉంటుంది. 5 ఉంటే కనుక దాన్ని స్క్వేర్ ఫార్మేట్లో రాసుకోవాలి కాబట్టి రూట్ 5 హోల్ స్క్వేర్. దాన్ని రూట్ తగిలించి స్క్వేర్ పెడితే కనుక అది s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్మేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే స్క్వేర్ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి మనం అలా రాసుకోవాలన్నమాట. ఓకే, సో సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇవన్నీ కూడా షార్ట్స్ మాట, చక్కగా 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సింపుల్గా షార్ట్స్ అడిగినప్పుడు చక్కగా చేయగలగాలి. ఓకే, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా గుర్తుంటే కనుక మనం చక్కగా చేయొచ్చు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 3. ఓకే, థర్డ్ వన్, ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 2 by s minus 4 plus 3 by s square plus 9. Okay, solution. What is given? Given L inverse of 2 by s minus 4 plus 3 by s square plus 9. Okay, this is given. So here by applying linearity property, Laplace transforms లో linearity property మనం ఎలాగైతే అప్లై చేసామో అదే linearity property కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. linearity property means that is decomposition, అంటే L inverse రెండింటికి కూడా కామన్గా రాయటం అంట. అండ్ ఆల్సో కాన్స్టెంట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ L inverse, that equal to 2 is constant, 2 into L inverse of 1 by s minus 4 plus 3 into L inverse of 1 by s square plus 9 can be written as 3 square. సో దిస్ కెన్ బి రిటన్, దిస్ ఈ విధంగా రాయటాన్ని మనం లీనియారిటీ ప్రాపర్టీ మాట. ఇది వాటి యొక్క కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటాయి కనుక L ఇన్వర్స్ ముందు రాస్తామన్నమాట. 2 into L ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus 4 ప్లస్ 3 into L ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ దిస్ 9 కెన్ బి రిటన్ as 3 స్క్వేర్. ఇలా డికంపోజిషన్ చేసుకోవాలి, అంటే దానికి L ఇన్వర్స్ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు దిస్ ఈజ్ కంపేరింగ్ విత్ దిస్. వాట్ ఈస్ ది ఫార్ములా? L ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus a ఈజ్ ఈక్వల్ టు e power at. ఓకే, నెక్స్ట్ this, what is this formula? This formula is L inverse of 1 by s square plus a square is equal to 1 by a sin 80. By using these two formulas, we get the required result, that equal to 2 into L inverse of 1 by s minus a e power 80, that equal e power 40 plus 3 into L inverse of 1 by s square plus 3 square is equal to 1 by a sin 80. Here a is equal to 3, that equal to 1 by 3 sin 3t. 3 cancel, that equal to 2 into e power 40 plus sin 3t. This is the final value of the given 2 by s minus 4 plus 3 by s square plus 9. ఈ విధంగా మనం ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ స్టార్టింగ్లో మన ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అదే విధంగా చేసుకుని వస్తాం. కాకపోతే అక్కడ మనం టీల్లో చేసాం, ఇక్కడేమో ఎస్లో చేస్తామట. అక్కడ ఎల్ ఆపరేటర్ ఉపయోగించాం, ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆపరేటర్ ఉపయోగిస్తాం, అంతే తేడా. సేమ్ టు సేమ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనం చేసింది ఏమనుందా? L ఇన్వర్స్ అన్నిటికీ రాసుకున్నాం, కాన్స్టెంట్ ముందు రాసుకున్నాం. దీని ఏ మీద డిపెండ్ అయ్యిందో ఆ ఫార్ములా చూసుకున్నాం. L ఇన్వర్స్ 1 by s మైనస్ మీద డిపెండ్ అయ్యింది, e power 80 రాసాం. అంటే ఈ a ఈజ్ ఈక్వల్ టు 4, 2 into e power 40 ప్లస్ 3 into L ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దీనికి ఫార్ములా 1 by a into sin 80, a అంటే 3 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 2 into e power 40 ప్లస్ sin 3t. అయితే మీరు డైరెక్ట్గా L ఇన్వర్స్ ఆఫ్ 3 by s స్క్వేర్ ప్లస్ 3tకి sin 3t అని రాసేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం మనం ఫార్ములా ప్రకారం ఒక ఫార్మేట్లో వెళ్తున్నాం కాబట్టి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం అన్నమాట. సో ఇన్ దిస్ క్లాస్ థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 4. Find L inverse of 1 by s power 7 by 2. This is very most important. Okay, what is solution? What is given? Given L inverse of 1 by s power 7 by 2. Here s power is fraction. Fraction వచ్చినప్పుడు I have two formulas. First formula is L inverse of 1 by s power n is equal to t power n minus 1 by n minus 1 factorial over
టీ పవర్ n మైనస్ 1 బై గామా ఆఫ్ n. ఈ రెండు ఫార్ములాస్ ఎప్పుడు ఎలా ఉపయోగించాలి మనకి అంటే ఈ పవర్ ఎస్ పవర్ n ఉన్నప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఉంటే కనుక బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంటే కనుక బై యూజింగ్ దిస్ ఫార్ములా. అంటే మనం ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి బై యూజింగ్ దిస్ ఫార్ములా. అంటే దట్ మీన్స్ L inverse of 1 by S power n is equal to T power n minus 1 by gamma of n minus 1. Okay, so that equal to, by using this one, T power 7 by 2 minus 1 by gamma of 7 by 2. Okay, gamma of n is equal to 7 by 2. N is a fraction, gamma of 7 by 2. But we know that another important formula is gamma of n is equal to n minus 1 into gamma of n minus 1. ఇవన్నీ కూడా మీకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్ 2-3 క్లాసెస్లో చెప్పాను. గామా ఫంక్షన్ అంటే డెఫినేషన్ చెప్పాను, దాని మీద ప్రాపర్టీస్ కూడా చెప్పాను. ద వన్ ఆఫ్ ది ప్రాపర్టీ గామా ఆఫ్ n is equal to n minus 1 into gamma of n minus 1. So gamma of 7 by 2 can be written as that equal to t power 7 by 2 minus 1 5 by 2 by, so by applying this property n minus 1, that means 7 by 2 minus 1 into gamma of 7 by 2 minus 1. By simplification we get t power 5 by 2 by 7 by 2 minus 1 5 by 2 into gamma of 5 by 2. Okay, again this can be written as gamma of 5 by 2 by using this formula 5 by 2 minus 1 into gamma of 5 by 2 minus 1. అలా ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. లాస్ట్కి గామా ఆఫ్ 1 by 2 వాల్యూ వచ్చే వరకు చేయాలన్నమాట. అంటే గామా ఆఫ్ 1 by 2 వాల్యూ మనకు తెలుసు. ఇవన్నీ మనం గామా ఆఫ్ 1 by 2, గామా ఆఫ్ 1 అంటే 1 అని, గామా ఆఫ్ 1 by 2 అంటే 1 by root pi అని, గామా ఆఫ్ మైనస్ 1 by 2 వాల్యూస్ అన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకొని ఒకసారి రిఫర్ చేయండి. సెకండ్ థర్డ్ క్లాసెస్లో ఉంటాయి అన్నమాట లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో. ఓకే, ఇదంతా కూడా నేను ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1. అదే అప్లై చేశాను. గామా ఆఫ్ 7 by 2, 7 by 2 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 7 by 2 మైనస్ 1. ఇలాగా గామా ఆఫ్ 1 by 2 వచ్చే వరకు ఈ ఫార్ములా అప్లై చేయడం మనం. చూడండి 7 by 2 మైనస్ 1 5 by 2, గామా ఆఫ్ 5 by 2. అగైన్ బై అప్లయింగ్ దిస్ property, this formula, gamma of 5 by 2 means 5 by 2 minus 1 into gamma of 5 by 2 minus 1. That equal to 5 by 2 minus 1 3 by 2, 5 by 2 into 3 by 2, gamma of 5 by 2 minus 1, gamma of 3 by 2. Again applying this formula. Okay, that equal to 5 by 2 into 3 by 2 into 3 by 2 minus 1 into gamma of 3 by 2 minus 1. లాస్ట్కి చూడండి ఇంక మనకి gamma of 3 by 2 minus 1 అంటే gamma of 1 by 2 వచ్చింది. gamma of 1 by 2 వచ్చే వరకు మీరు అలాగా రాసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పటి వరకు ఒకటి ఈ ఫార్ములా అప్లై చేస్తూనే ఉండాలి. gamma of n is equal to n minus 1 into gamma of n minus 1. అలా ఎక్కడి వరకు అప్లై చేయాలి? మనకు తెలిసినటువంటి gamma of 1 by 2 is equal to root pi వరకు రాయాలి. కానీ గామా ఆఫ్ 7 by 2 వాల్యూ మనకు తెలియదు. ఒక గామా ఆఫ్ 1 by 2 మాత్రమే తెలుసు. ఆ ఫార్ములా ఆ వాల్యూ వచ్చే వరకు దాన్ని మనం అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. అలా అప్లై చేసుకుంటూ వస్తే 5 by 2 ఇంటూ 3 by 2 ఇంటూ 1 by 2, గామా ఆఫ్ 1 by 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. సో 15 by 8, సో 8 పైకి వెళ్తుంది. 8 ఇంటూ టీ పవర్ 5 by 2 బై రూట్ 15 ఇంటూ రూట్ పై. సో దిస్ ఈజ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by S power 7 by 2. ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా అప్లై చేసుకుంటే ఈ విధంగా చేయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, అదే కనుక L ఇన్వర్స్ ఆఫ్ 1 by S power 7 అని ఉందనుకోండి, వెరీ సింపుల్గా చేయొచ్చు. దానికి టీ పవర్ 7 minus 1 బై ఫార్ములా ఏమి ఉపయోగిస్తాం? ఇంటీజర్ అయితే కనుక టీ పవర్ n minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్, అంటే టీ పవర్ 7 minus 1 అంటే టీ పవర్ 6 by 6 ఫ్యాక్టోరియల్. అది చేయటం పెద్ద ఇది కాదు. అందుకే నీకు ఫ్రాక్షన్స్ ఇస్తాడన్నమాట మనకి. ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చూడండి మనం ఎంత వర్క్ చేసాం. ఇదంతా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. అందుకని ఇవి ఈ టైప్ ఆఫ్ పవర్స్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాల్యూ గామా ఆఫ్ 1 by 2. ఎక్కడ గామా ఆఫ్ 1 వచ్చింది అనుకోండి, సపోజ్ గామా ఆఫ్ 1 వస్తే కనుక 1 రాసేసుకోవచ్చు. ఆ గామా ఆఫ్ 1, గామా ఆఫ్ 1 by 2, గామా ఆఫ్ మైనస్ 1 by 2 ఈ వాల్యూస్ ఉంటాయి. ఈ 3 వాల్యూస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన ప్రాబ్లమ్స్లో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఇది. సో L ఇన్వర్స్ ఆఫ్ 1 by S power 7 by 2 ఫ్రాక్షన్. రేపు 9 by 2 వచ్చు, రేపు 5 by 2 వచ్చు. ఓకే, 5 by 2 అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుద్ది అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 4 ఈజ్ ఓవర్. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు స్టెప్ టు స్టెప్ అనాలిసిస్ చేయండి. మనం ఏం చేస్తున్నాం, ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం, ఆ అప్లై చేసే ఫార్ములాస్ అన్నీ కూడా బాక్స్లో మెన్షన్ చేయండి. ఎలా L ఇన్వర్స్ ఆఫ్ 1 by S power n ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ n minus 1 by గామా ఆఫ్ n, ఈ ఫార్ములా ఉపయోగించాం. ఈ ఫార్ములా ఎందుకు ఉపయోగించామంటే n ఇంటి ఫ్రాక్షన్ కాబట్టి. సో మళ్ళీ ఈ ఫార్ములా ఉపయోగించాం.
అదంతా కూడా ఎక్స్పాండ్ చేసిన ఆ వాల్యూ తీసుకురావడం కోసం లాస్ట్కి గామా ఆఫ్ 1/2 తోటి ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ వాల్యూ కూడా రాయాలి. మీరు ఉపయోగించే వాల్యూస్ అన్నీ కూడా మీరు బాక్సుల్లో మెన్షన్ చేయండి. సో ఇన్ దిస్ క్లాస్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 5. దిస్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 5. వాట్ ఈస్ 5? L ఇన్వర్స్ ఆఫ్ s² - 3s + 4/s³. ఎలా చేయాలి ఇది అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా మనకి ఎస్లు ఉన్నాయి. బై డికంపోజిషన్ దట్ మీన్స్ సొల్యూషన్. వాట్ ఈస్ గివెన్ L ఇన్వర్స్ ఆఫ్ s² - 3s + 4/s³. By decomposition means s²/s³, 3s/s³, 4/s³ that equal to L inverse of s²/s³ minus 3s/s³ plus 4/s³. By simplification that equal to s² times cancel in that equal to L inverse of 1/s minus here 3 is constant L inverse of 1/s² plus 4 is constant L inverse of 1/s³. ఓకే అంటే ఎల్ ఇన్వర్స్ లీనియర్ ప్రాపర్టీ అప్లై చేసాం. కాన్స్టెంట్స్ ఉంటే కనుక ఎల్ ఇన్వర్స్ ముందు రాసి అనమాట. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s 3 × L ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 4 × L ఇన్వర్స్ ఆఫ్ 1/s³. దిస్ ఈజ్ ఏ ఫార్మేట్లో ఉంది ఇది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s డైరెక్ట్ ఫార్ములా 1, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² డైరెక్ట్ ఫార్ములా t, L inverse of 1/s⁻n. We know that L inverse of 1/s⁻n is equal to t⁻n−1/n−1 factorial. By using this formula only, gamma function లో ఉన్న ఫార్ములా యూజ్ చేయకూడదు. ఓకే సో ఎందుకని here 3 is a integer. By using this formula, okay, that equal to L inverse of s² minus 3s plus 4/s³ is equal to L inverse of 1/s 1 minus 3 × L inverse of 1/s² 3t next plus 4 into L inverse of 1/s³. 1 ఉంటే పవర్ 1 ఉంటే t 1, పవర్ 2 ఉంటే t, పవర్ 3 ఉందనుకోండి ఇంక మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు 4 into t పవర్ 3 minus 1/3 minus 1 that equal to 1 minus 3t plus 4 into t²/2. Final value is 1 minus 3t plus 2t². So the Laplace transform of given function s² minus 3s plus 4/s³ is 1 minus 3t plus 2t². మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారో లేదో, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో మనకి ఇది ఇచ్చేవాడు, మనం ఎల్ అప్లై చేసేవాళ్ళు. ఎల్ అప్లై చేసుకుని ఈ విధంగా చేసుకొచ్చాడు. మనకి ఆన్సర్ ఎలా వచ్చేది? అంత మ్యాక్సిమం సింప్లిఫై చేస్తే కనుక s² - 3s plus 4/s³ వచ్చింది. ఇప్పుడు రివర్స్లో చేస్తున్నాం అంతే ప్రాసెస్. మనం ఆ రివర్స్లో చేస్తే ఇప్పుడు ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఎల్ ఇన్వర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. L(1) is equal to 1/s, L inverse 1/s is equal to 1. ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నాం రివర్స్లో మాట. ఇలా చేసుకుని వస్తే కనుక ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇలా చేసుకుని వస్తే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, మళ్ళీ ఇలా తీసుకుని వస్తే కనుక లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే సో దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం 5లో మనం డికంపోజిషన్ చేసామన్నమాట. చేస్తే మనం చదివినటువంటి ఫార్ములాస్ 10 ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి. 9 or 10 నోట్ పాయింట్తో కలిపి 10. ఆ 10 కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట ఆఫ్టర్ సింప్లిఫికేషన్. ఆ 10 ఫార్ములాస్లో ఏదో ఫార్ములాలోకి మనకి ఎగ్జిస్ట్ అయింది అనుకుని ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. వీ గెట్ ది ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t, which is the inverse Laplace transform of given function. So in this class 5th problem is over. Next I am going to explaining problem number 6. Okay, this is problem number 6. To find L inverse of 1/2s plus 5. Okay, solution. What is given? Given L inverse of 1/2s plus 5. అంటే మనకు ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా L ఇన్వర్స్ ఆఫ్ ఈ ఫార్మేట్లోనే ఉన్నాయి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు e⁻−at. ఓకే, ఈ ఫార్మేట్లో L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ a ఈజ్ ఈక్వల్ e⁻−at. L ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ a ఈజ్ ఈక్వల్ e⁻at. మరి s కింద ఉండాలి ఫార్ములాస్లో మనం, బట్ హియర్ 2s, s కోఎఫిషియంట్ 2 ఉంది. టేక్ కామన్ దట్ వన్, that equal to L inverse of 1 take common 2 s plus 5/2. ఓకే,
అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ ఫార్మేట్లో లేనప్పుడు ఏం చేయాలంటే కనుక వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఇక్కడ ఎప్పుడు 1 ఉండాలి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 80, బట్ హియర్ 2s. వెంటనే ఆ 2sని సింప్లిఫై చేసుకోవాలి. దట్ మీన్స్ ద s కోఎఫిషియంట్ ఈజ్ 2, టేక్ కామన్ 2, that equal to 2 into s plus 5/2. So this 2 is constant. This can be written as 1/2 L inverse of 1/s plus 5/2. Okay. So this is the form of L inverse of 1/s plus a by using this formula. So this value is equal to e power minus 80, that equal to 1/2 L inverse of 1/s plus a. Here a is equal to 5/2. This can be written as e power minus, what is a? A is equal to 5/2 t. Therefore the Laplace transform of, okay, the inverse Laplace transform of L inverse of 1/2s plus 5 is equal to 1/2 e power minus 5/2 into t. So this is the required value. మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేస్తాడు, ప్రాబ్లం కూడా ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. గుడ్డిగా మనం L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఫార్ములా ఉందని చెప్పి ఫార్ములా వాడేయటం కాదు, కరెక్ట్గా ఈ ఫార్మేట్లో ఉందో లేదో చూసుకోవాలి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ, బట్ L ఇన్వర్స్ ఆఫ్ 1/2s ప్లస్ 5 అని ఉంది. ఇక్కడ 2s ప్లస్ 5 ఉన్నా లేకపోతే s/2 ఉన్నా మీరు వెంటనే దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. చేసుకుని ఈ ఫార్మేట్లో ఉంటేనే అప్లై చేయాలి. అంతేగాని ఇలా కనపడింది కదా అని వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేయటం కాదు. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 6th is over. Next 7th problem is L inverse of 2s plus 1/s square minus 9. Okay, solution. What is given? Given L inverse of 2s plus 1/s square minus 9. So by applying linearity property, that means decomposition. Decomposition చేయడానికి ముందు దీని లోపల సింప్లిఫై చేసుకోవాలి. 2s/s square minus 9 plus 1/s square minus 9. Here 2 is constant. 2 into L inverse of s/s square minus this 9 can be written as 3 square plus L inverse of 1/s square minus 9. అలా స్ప్లిట్ చేసుకుని ఇద్దరు సమ్ కరస్పాండెన్స్ ఫార్ములాస్ అన్ని అప్లై చేస్తే we get the required inverse Laplace transform value. ఓకే, అది నేను ఇక్కడ బోర్డు మీద చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, by separating term by term, 2s/s square minus 9 plus 1/s square minus 9. So 2 is constant right here in front of L inverse. 2 into L inverse of s/s square minus 9 plus L inverse of 1/s square minus 9. So this 9 can be written as 3 square, that equal to 2 into L inverse of s/s square minus 3 square plus L inverse of 1/s square minus 3 square. By using one of the formula, we know that L inverse of 1/s square minus a square is equal to 1/a sin h at. So L inverse of s/s square minus a square is equal to cos h at. Here మైనస్ ఉంటే కనుక సైన్ హెచ్ అని వస్తుంది, హైపర్బోలిక్ ఫంక్షన్స్. ప్లస్ ఉంటే కనుక కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ వస్తాయన్నమాట. అంటే మైనస్లు ఉంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్ వస్తాయి, ప్లస్ ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి. అందుకే ఫార్ములాస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో బై యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్ వీ గెట్ 2 into L inverse of s/s square minus a square cos h 3t, but here a is equal to 3. Substituting in this formula, that equal to 1 by cos h 3t, 2 into cos h 3t plus what is the value of this one? 1 by 3 into sin h 3t. So the final Laplace transform of this one is equal to 2 cos h 3t plus 1 by 3 sin h 3t. Laplace transforms లో ఇలాంటి ప్రాబ్లం మనం చేసాం, ఎలా ఆఫన్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఆ రిజల్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో వచ్చినటువంటి రిజల్ట్కి ఇప్పుడు ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నమాట. అంతే మనం ఇక్కడ చేసింది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి ఈ ఫంక్షన్ అంతా కూడా 2s plus 1/s square minus 1ని డికంపోజిషన్ చేసుకోవాలి. డికంపోజిషన్ చేసుకుని కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఫ్రంట్లో రాసుకోవాలి, అంటే లీనియారిటీ ప్రాపర్టీ అన్నమాట. ఇలా డికంపోజిషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాల్యూస్ని ఫార్మేట్ అంటే ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఏ స్క్వేర్ ఆ ఫార్మేట్లో రాసుకోవాలి. అంటే 9 3 స్క్వేర్ ఇది రాసుకుంటే కనుక దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ ఫార్ములా, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ ఫార్ములా. బై యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్ వీ గెట్ ది రిక్వైర్డ్ వాల్యూ. సో ఇన్ దిస్ క్లాస్ టు evaluate the inverse Laplace transforms, 7 problems completed. Tomorrow onwards continuation of next problems. Okay, today class is over.